తెలంగాణ గవర్నర్ వద్దకు పంచాయతీ ఆర్డినెన్స్ ఫైల్ చేరింది. మంత్రి సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసి ఫైల్ను రాజ్భవన్కు పంపారు. 285 ఏ సెక్షన్లో సవరణ చేస్తూ ముసాయిదాను రాజ్భవన్కు పంపింది సర్కార్. లీగల్ చిక్కులు రాకుండా ముసాయిదా డ్రాఫ్ట్ పంపింది ప్రభుత్వం. గవర్నర్ నుంచి ఆమోదం రాగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. తెలంగాణ గవర్నర్ వద్దకు పంచాయతీ ఆర్డినెన్స్ ఫైల్ చేరింది. దీనిపై మంత్రి సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేశారు. అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. అరుణ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 42% రిజర్వేషన్లను కల్పించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకవైపు బీసీ డెడికేషన్ కమిషన్కు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలని కమిషన్ని కోరింది. వారం రోజుల్లో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రానుంది. ఇక ఈలోపే ఆర్డినెన్స్కు సంబంధించినటువంటి లీగల్ అంశాలన్నింటినీ అటు లా డిపార్ట్మెంట్ అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో పాటు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కసరత్ అంతా పూర్తి చేసి ఫైల్ను మంత్రి సీతక్క దగ్గరికి అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించగానే వాళ్ళిద్దరూ వెంటనే సైన్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్కి ముసాయిదా డ్రాఫ్ట్కు సంబంధించినటువంటి ఫైల్ని పంపించినట్లుగా సమాచారం అందుతూ ఉంది. ఈ ముసాయిదా డ్రాఫ్ట్లో 285/ఏ సెక్షన్కు సంబంధించినటువంటి సవరణ చేపట్టినట్లుగా సమాచారం అంతా ఉంది. రిజర్వేషన్లకు సంబంధించి గ్రామాలలో ఎలాంటి లెక్క చెప్పకుండా ముసాయిదాలో సవరణలు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. గవర్నర్ ఆమోదం తెలిపితే వారం రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయి పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం మీద వారం రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.